స్విమ్మింగ్కి వెళ్ళి కూడా సంవత్సరాలు స్విమ్మింగ్కి వెళ్ళి కూడా నాకు తెలుసు, మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, సంవత్సరాలు ఈతకెళ్ళారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈత నేర్పాడు. ఈత నేర్పే గురువు అని భలే పేరుంది మా దగ్గర. కానీ ఏమైంది? స్టంట్ వేయించారు. ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే ఏం జరిగిందంటే, ఈతకి వెళ్ళేది కూడా మనం ఈత కొట్టినప్పుడు క్లియర్గా చెప్తుంది, జిమ్లో ఎలా అయితే ఎనర్జీ బాగా ఖర్చు అయిపోతుందో ఈతలో కూడా అదే జరుగుతుంది. అది ఆటోమేటిక్గా ఆకలిని పెంచుతుంది. ఈత కొట్టి ఇంటికి రాగానే ఏమనిపిస్తుంది అంటే తినేయాలనిపిస్తుంది. వాళ్ళు పళ్ళెం నిండబెడితే అది పళ్ళెం అంతా ఖాళీ అయిపోద్ది, గమనించండి. అది అసలు జరిగేది. మరి ఈత ఎన్ని రోజులు కొడతావయ్యా? 2 నెలలు వెళ్తావు, 3 నెలలు వెళ్తావు, తర్వాత ఏం చేస్తావు? ఏదో బిజీ జీవితం, ఈత కాదు కదా. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి మనకి, ఆపేస్తాం, మన పని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ తింటం మాత్రం ఆగదు, వెయిట్ పెరిగిపోతాం. పైగా అక్కడికి వెళ్ళి ఏంటి, ఈత దగ్గర ఇది తగ్గేసరికి ఒకళ్ళకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి తగ్గుతాం లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ వదిలేసిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు మనల్ని నష్టపెడుతున్నాయి, దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఈత కూడా యోగా, ఈత సమానమైందిగా 90% సమానమైనగా డిసైడ్ చేసినప్పటికీ ఈత వెయిట్ లాస్కు పనికొచ్చేది కాదని దృష్టిలో పెట్టుకుంటే, ఓహో ఇంకా ఏదో జాగ్రత్త తీసుకోవాలి అంటే ఆకలి పెంచని ఎక్సర్సైజ్ ఏదో చూడాలి. బెస్ట్ ఎక్సర్సైజ్ యోగా.